హాయ్! ఈ ఛానల్‌కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్. సో, ఈరోజు చెప్పుకో టాపిక్ మన హీరో రవితేజ. సో, గతంలో చూసుకుంటే 'క్రాక్' బిగ్గెస్ట్ హిట్ 'ధమాకా' 100 కోట్లు కలెక్ట్ చేసి, సో 100 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు. సో ఆ తర్వాత ఫ్లాపులే ఫ్లాపులు. సో 'టైగర్ నాగేశ్వరరావు' ప్యాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ అయ్యి అట్టలు ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. మిస్టర్ బచ్చన్ అయితే చాలా నెగిటివ్ టాపిక్స్తో నెగిటివ్ రివ్యూస్తో అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఈ సినిమా మొత్తం హీరోయిన్ మీదే ఫోకస్ చేసినట్టు మిక్స్ టాక్, ఏజ్ గ్యాప్, సో ఇవన్నీ చాలా డిసప్పాయింట్ చేసినాయి. హరిశంకర్లో వచ్చిన షాకు, మిరపకాయ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్పై చాలా అంచనాలను కూడా సినిమా ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు రవితేజ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం మ్యాడ్ సినిమా డైరెక్టర్తో కొత్త సినిమా చేస్తున్న టాక్. సో అది గ్రేట్ కాంబినేషన్. ఇప్పటికే మ్యాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో రవితేజ నెక్స్ట్ సినిమా ఇతనితో ఉంటుంది, మ్యాడ్ 2 డైరెక్టర్. ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు జాతర సినిమా చేస్తున్నాడు భాను భోగవరపు. సో జాతర సినిమాలో శ్రీలీల అంటున్నారు, చూడాలి. వీళ్ళ కాంబినేషన్ బాగా కాంబినేషన్. సో జాతర మంచి స్టోరీ అంటున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే కిషోర్ తిరుమల చాలా మంచి డైరెక్టర్. ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ ఈ సినిమా తీశాడు. సో నెక్స్ట్ చేసే సినిమా ఈ జాతర సినిమా తర్వాత నెక్స్ట్ చేసే సినిమా ఇదే. అనార్కలి సినిమా పేరు అంటున్న టైటిల్ చూడాలి. కిషోర్ తిరుమల మంచి డైరెక్టర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఎలా ఉంటుందో క్యూరియాసిటీ ఉంది. సో ఇన్ని ఫ్లాపుల తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర ఇవన్నీ ఫ్లాపుల తర్వాత మిస్టర్ బచ్చన్, ఇవన్నీ ఫ్లాపుల తర్వాత మంచి కథలు ఎంచుకుంటున్నారు రవితేజ. సో ఈ సినిమా జాతర హిట్ అయితే రవితేజ మార్కెట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్లు. సో పాతయ్య పట్టుకుంటే అవ్వదు. సో రవితేజ చేస్తాడు, మంచి సినిమాలు చేస్తాడు. క్రాక్ చూసాం కదా. సో చూడాలి నెక్స్ట్ లైనప్ ఎలా ఉంటుందో. సో చాలా ఫ్లాపుల తర్వాత ఇప్పుడు వస్తున్న మంచి డైరెక్టర్ మ్యాడ్, మంచి డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్యామిలీ డైరెక్టర్. సో ఇప్పుడు వస్తున్న జాతర భాను భోగవరపు, చూడాలి ఎలా ఉంటుందో సినిమా. సో మొత్తానికి అయితే రవితేజ లైనప్ బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే అనుదీప్ కేవి జాతర డైరెక్టర్తో రవితేజ సినిమా ఉంటుందని అప్పుడు టాక్ అనిపించింది. కానీ అది చూడాలి మరి, ఎప్పుడు ఉంటుందో చూడాలి మరి. సో ఇది రవితేజ చేయబోయే సినిమాలు. సో రవితేజ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్లో చెప్పండి. సో ఈ ఛానల్కి కొత్త అవసరం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.